హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇగోండి మా అమ్మగారు బంగాళదుంపలను అయితే ఈ విధంగా అయితే పొట్టు తీస్తున్నారండి. ఆవిడ ఎంత ఇదైనా పాతకాలం పద్ధతేనండి, అదే మంచిదండి మనకు కూడాను. అప్పుడు ఎలా చేసేవారో ఆ విధంగా చేస్తున్నారండి ఆవిడ. మనము పొట్టు తీయడానికి ఇది ఇచ్చినా కూడా ఆవిడ తీయలేరండి. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం ఆయిల్, కొంచెము ఎండుమిరపకాయలు, జీలకర్ర, నెక్స్ట్ తగినంత పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని ఈ విధంగా అయితే బంగాళదుంప ముక్కలను అయితే వేయించుకోవాలండి. లైట్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోయి బొగ్గు అయిపోద్దండి. అందుకు ఈ విధంగా లైట్గా పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం మూత పెట్టాలి, అప్పుడప్పుడు మధ్యలోన పెడితే ఆ విధంగా ఆవిరితోనే ఉడికించాలండి. ఎక్కువ ఆయిల్స్ అయితే వాడకూడదండి. ఈ మధ్యన ఆయిల్స్ ఎక్కువ తినడం వలన క్యాన్సర్లు, తర్వాత అనేక రకములైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆయిల్స్ తగ్గించడం చాలా మంచిదండి. ఆవిరితోనే తినడం ఇంకా మంచిదండి ఆరోగ్యానికి. చాలా మంచిది. ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి, పెద్దవారికి ఎవరైనా తినొచ్చండి. ఫైనల్గా అయితే ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే మర్చిపోతున్నారు, వీడియో వెళ్ళిపోతుంది. లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే.